ఒక కోటికి పైగా ఓట్లు నష్టపోయే ప్రమాదం ఉందా? నాకైతే అట్లా కనిపిస్తుంది. అంటే చనిపోయిన వాళ్ళు ఇది లెక్క చూస్తే 65-75 లక్షలు ఈజీగా ఉంటారు. ఇంకో 10-15 లక్షల మంది నెగ్లెక్ట్ చేస్తారు, అంటే వేరే ఊళ్ళల్లో ఉండటము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఉన్నోళ్ళు మనోళ్ళు ఓటు తీసుకోరు. కర్ణాటకలో ఉన్నోళ్ళు, చెన్నైలో వాళ్ళు అక్కడ ఓట్లు తీసుకోరు. హైదరాబాద్ లో వాళ్ళు ఓట్లు తీసుకుంటారు. కానీ కర్ణాటకలోనూ, బెంగళూరులో పనులు చేస్తున్న వాళ్ళు, హైదరాబాద్ మన చెన్నైలో పని చేస్తున్న వాళ్ళు అక్కడ ఓటే తీసుకోరు, ఇక్కడ ఓటే ఉంచుకుంటారు. కానీ ఈ ఫామ్ పూర్తి చేయరు వాళ్ళు. అయితే ఐడి కార్డులు పెట్టేసేసి సబ్మిట్ చేస్తున్నారట వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు. నేను కనుక్కున్నది మాత్రం అది. అవును, అలా అయితే పెద్ద ఇబ్బంది. అది యాక్సెప్ట్ చేస్తున్నారు బిఎల్ఓలు. సార్, వైసీపీకి భారీ లాస్ ఉంటుందా దీనివల్ల? అంటే ఎన్నికల మీద ప్రభావం చూపించేంతగా ఉంటుందా సర్ప్రక్రియ? అసలు ఇంకా పూర్తి కాకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ టీడీపీ వాళ్ళు దాన్ని మేనేజ్ చేశారు, ఒప్పుకుంటారు. అంటే పక్క రాష్ట్రాల్లో జరిగింది చూసి భయపడుతున్నారు సార్. అంటే ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడానికైతే మరి కేరళలో కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ వాళ్ళు సక్సెస్ అయినట్టు. అక్కడ తమిళనాడులో విజయ్ గెలిచాడు, విజయ్ సర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్ట. అదే అనుకుంటున్నారు మరి. పిచ్చతనం. బీహార్ లో ఇవన్నిట్లలో అంటే బీజేపీ గెలిచిన చోట్ల ఒక రకంగాను, మరి ఈ రెండు చోట్ల కాంగ్రెస్